ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తెల్లని పదార్థాలు ఏవి వద్దు మనకి, అంటే కొంతకాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, ఇవన్నీ వద్దు అని చెప్పి. మీ అప్రోచ్ ఏంటి మ్యామ్ వీటి పట్ల? వీ కాల్ దెమ్ ఎస్ వైట్ డెవిల్స్. సో డెఫినెట్గా మైదా తినడానికి వీల్లేదు. అలాగే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్ కూడా ఓకే. వైట్ సాల్ట్ అనేది పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్. పింక్ హిమాలయన్ సాల్టే కాదు, సీ సాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. రాళ్ళుప్పు అది సీ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది చాలా చాలా గుడ్ అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఆ రాళ్ళుప్పులే ఉండేవి, దాన్ని అప్పుడప్పుడు దంచి కలిపేవాళ్ళం. ఈ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఇది కెమికల్ బై ప్రోడక్ట్. సో న్యూట్రియంట్ డిఫరెన్సియేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, పూర్తిగా ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్లో కూడా ఇన్హెరెంట్గా సాల్ట్ ఉంటుంది. అలానే నో సాల్ట్ డయట్ ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది అసలు సాల్టే ఇది చెడు అని పూర్తిగా మానేస్తారు. నో సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే సోడియం ఇంబ్యాలెన్స్ అయితే కనుక మనుషులు బ్లాక్అవుట్ అయిపోతారు, ఊరుకురిగే ఫ్రెయింట్ అయి పడిపోతుంటారు. ఒక చాలా ఫేమస్ సినీ నటి, I don't know whether I should take the name or not. She is believed to have fallen many times due to blackout and even lost a few of her teeth. చెప్పండి మ్యామ్, పేరు చెప్పండి, బికాస్ పర్వాలేదు. This is a theory. I don't have a scientific evidence for it. అందుకని I don't want to take the name. సో ఎందుకంటే సోడియంని దేనికి రిలేట్ చేస్తారంటే ఫేస్లో రింకిల్స్కి రావడానికి కారణము, ఏజింగ్ రావడానికి కారణము సోడియంగా చూస్తారు. అలాగే హైపర్ టెన్షన్ కూడా సోడియమే అనుకుంటున్నారు. అదే ఫిల్మ్ యాక్టర్స్ లెవెల్లోకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ గ్లామర్ కోసము ముడతలు రాకూడదని, ఫేస్ చాలా యంగ్గా ఉండాలని చాలామంది సినిమా యాక్టర్లు అసలు సోడియమే లేకుండా, ఉప్పే లేకుండా డయట్ తీసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే బ్లాక్అవుట్ అవుతారు, హైపోటెన్షన్ అంటాం, లో బీపీ అయిపోయి డగాడగా పడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది నో కార్బోహైడ్రేట్ డయట్ తీసుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉండడం కోసం. సన్నగా అసలు కార్బోహైడ్రేటే లేకుండా అందరూ తెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఆర్ ఇఫ్ యూ టేక్ ద కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఎటువంటి ఆహారంలో కూడా జీరో కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి వీల్లేదు, కనీసం 15-20% కార్బోహైడ్రేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వద్దు అంటే విపరీతంగా వద్దు, కావాలి అంటే విపరీతంగా తీసుకోవడం, ఎక్స్ట్రీమిటీస్ వద్దు, ఎక్స్ట్రీమిటీస్ అస్సలు వద్దు.